దేశంలో ఉన్నటువంటి ప్రజలు, దేశంలో ఉన్నటువంటి పత్రికలు ఇష్టమున్నా కష్టమున్నా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ మన దేశంలో ఉన్నటువంటి పత్రికలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు విజ్ఞులంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంటే 10 ఏళ్ళు అధికారం చెలాయించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధికార దినపత్రిక నమస్తే తెలంగాణ నిన్న మధ్యాహ్నం నుంచి వెబ్ పేజీలలో 5 భారతీయ యుద్ధ విమానాలను కూల్చేసిన పాకిస్తాన్, ఇది వీళ్ళు వెబ్సైట్లలో ప్రచారం చేస్తారు. 5 భారతీయ యుద్ధ విమానాలనట పాకిస్తాన్ కూల్చేసింది. ఇవి వీళ్ళ తెలివితేటలు. డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు మీడియాను సంయమనం పాటించమని, తప్పుడు వార్తలు రాయొద్దని, దేశ సమగ్రతకి దేశ సమైక్యతకి భంగం వాటిల్లేటువంటి ఏ వార్తలు కూడా తొందరపడి రాయకూడదని చెప్తే మధ్యాహ్నమే వీళ్ళకి ఏదో కొంపలంటుకపోయినట్టు పాకిస్తాన్ భారతదేశ విమానాల్ని 5ంటిని కూల్చేసిందని సంకలు గుద్దుకొని ఈ సంబురాలు జరుపుకునేటువంటి ఈ నీచ సంస్కృతికి ప్రింటర్ అండ్ పబ్లిషర్ ఎవరంటే దీవకొండ దామోదర్ రావు అని ఒక రాజ్యసభ సభ్యుడు. చాలా సంస్కారం ఉండాలి ఈ పత్రికకు, పత్రిక నడుపుతున్నటువంటి పెద్దలకి. అందుకనే కొద్దిసేపటి క్రితం రాజ్యసభ చైర్మన్ గౌరవనీయులు ఈ దేశ ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ గారికి ఈ దీవకొండ దామోదర్ రావు అనేటువంటి పెద్ద మనిషి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి అఫీషియల్గా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. అంతేకాదు ఒక 15 నిమిషాల తర్వాత మా లీగల్ టీం, మా మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అడ్వకేట్ సుభాష్ గౌడ్ గారు, మాజీ భారత అధ్యక్షుడు మెదక్ గారి నేతృత్వంలో కంప్లైంట్ తీసుకొని పోయి జిల్లా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి వెబ్ పేపర్లో మధ్యాహ్నం నుంచి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాసి అసలు జరగనే లేదు, వారికి తోకలేదు, ఇది లేదు, అసలు పాకిస్తాన్ అనేటువంటి తుపాకీ ఎత్తే దమ్ము లేదు, ధైర్యం లేదని ప్రపంచం అంతా ఘోషిస్తుంటే 5 భారత యుద్ధ విమానాలు కూల్చినాయని భారత సైన్యాన్ని తక్కువ చేసి, భారత యుద్ధ విమానాన్ని తక్కువ చేసి ఒక రాజ్యసభ సభ్యుడు ప్రింటర్ అండ్ పబ్లిషర్గా ఉన్నటువంటి దామోదర్ రావు నేతృత్వంలో తీగుళ్ళ కృష్ణమూర్తి అనేటువంటి ఎడిటర్ రాసినటువంటి ఈ వెబ్ పేజీ మీద చర్య తీసుకోమని ఉపరాష్ట్రపతి గారికి రాసినాం. మెదక్ ఎస్పీ గారికి కొద్దిసేపట్లో రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇస్తున్నాం. ఇట్లాంటి దేశ ద్రోహుల్ని రాళ్లతోటి కొట్టి సంపాదించినటువంటి రోజులు వస్తాయి. బెటర్ యూ వైండ్ అప్ యువర్ పేపర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా వీళ్ళకి చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వార్తలు రాయండి. నేను పోయి దేశ రక్షణ మంత్రిని కలిసి సైనిక్ స్కూళ్ళ గురించి మాట్లాడితే ఇలా ఈ తెలియతక్కువ పేపర్ రాస్తుంది ఒక వార్త. ఎవరో వాళ్ళ మాజీ ఎంపీ చెప్పిండంట తెలంగాణకు సైనిక్ స్కూళ్ళల్లో అన్యాయం జరిగిందని ఇలా ఒక వార్త రాస్తారు. నేను అడుగుతున్నా, మీకు అసలు ఏమైనా జర్నలిజం విలువలు ఉన్నాయా, సంస్కారం ఉందా? నేను కూడా 1995 నుంచి పనిచేసిన రిపోర్టర్గా. మీదో సంస్కారం, మీదో పద్ధతి. సైనిక స్కూళ్ళల్లో రాష్ట్రానికి అన్యాయం, ఇది వీళ్ళు రాసేటువంటి వార్త. తెలివి ఉండాలి, ఈ పేపర్ వానికి తెలివి ఉండాలని చెప్తున్నా. చంద్రశేఖరరావు అనేటి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2017వ సంవత్సరంలో భారత ప్రభుత్వం తెలంగాణకి వరంగల్కి ఒక సైనిక్ స్కూల్ని మంజూరు చేసింది. 2017లో సైనిక్ స్కూల్ మంజూరు చేస్తే 2023 దాకా 6 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రశేఖరరావు ఈ నమస్తే తెలంగాణ దినపత్రికోడు కనీసం చంద్రశేఖరరావు అనేటి ఆయన తప్పు చేసిండు, సైనిక స్కూల్ తీసుకురాలేదనేటువంటి వార్త రాయలేనుడు. నేను ఢిల్లీకి పోయి తెలంగాణకి 3 సైనిక స్కూళ్ళు కావాలని నేను కొట్లాడితే తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్న కేంద్రం అంట. అన్నం తింటురా, గడ్డి తింటురా. ఈ కరపత్రికలు, ఇది దినపత్రిక కాదు, ఇది బీఆర్ఎస్ కరపత్రిక. దేశంలో యుద్ధం జరిగితే యుద్ధానికి సంబంధించినటువంటి వార్తల్ని వార్తగా రాయలేని సంస్కారం లేనటువంటి పత్రికలు, ఏ పత్రికలైనా సరే తమ పద్ధతి మార్చుకోవాలి. బరాబర్ ఈ దేశ హితం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని మీకు రాయడానికి మనసొప్పకపోతే మీరు మీ పేపర్లను బంద్ చేసుకోండి. అన్నిట్లలో తప్పుడు వార్తలే. రఘునందన్ రావు డిఫెన్స్ మినిస్టర్ని కలిసి సైనిక్ స్కూల్ 3 కావాలని చెప్పిండు, వార్త ఎందుకు రాయవు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2021లో నల్గొండ ఎంపీగా పిసిసి అధ్యక్షుని హోదాలో లోక్సభలో అడిగిండు, మాకు సైనిక్ స్కూల్ ఎందుకు ఇస్తలేరని. ఆ రోజు ఉన్నటువంటి రక్షణ శాఖ సహాయ మంత్రి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మన్సుఖ్ మాండవీయ గారు అనుకుంటా, వారు సమాధానం ఇచ్చారు లోక్సభలో. 2017లో తెలంగాణకి సైనిక్ స్కూల్ని భారత ప్రభుత్వం మంజూరు చేసింది, మీరు స్థలం ఇవ్వండి వరంగల్ లోపలని రాసింది. ఐ హ్యావ్ ద రికార్డ్స్. అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి వినోద్ గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టిండ్రు అని చెప్తారు. 2017లో ఎవరు ఎంపీ గారు? వినోద్ గారు. ఎందుకు సైనిక్ స్కూల్ తీసుకురావడంలో మీరు ఎందుకు విఫలమైనరు?
మాట్లాడితే కేంద్రం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యం తన పద్ధతి మార్చుకోవాలి, తన విధానాన్ని ఆలోచించుకోవాలి. లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పోలీస్, రేపు ఉపరాష్ట్రపతి ధనకర్ గారిని అవసరమైతే ప్రత్యేకంగా వెళ్ళి కలిసైనా ప్రింటర్ అండ్ పబ్లిషర్ గా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావు గారి మీద చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు ఇంకొక విజ్ఞప్తి, తప్పుడు వార్తలు, సోషల్ మీడియా వల్ల వచ్చే వార్తల్ని దయచేసి క్యారీ చేయొద్దని రక్షణ శాఖ మంత్రి గారు స్వయాన్ని అప్పీల్ చేసింది. మీరు ఏదైనా వార్త రాసేది ఉంటే కంపల్సరీ క్రాస్ చెక్ చేసుకోండి. భారతదేశ సమగ్రతకి, భారతదేశ సమైక్యతకి భంగం వాటిల్లేలాగా ఏ వార్త ప్రచురించబడినా ప్రతి వార్తని దేశ రక్షణ శాఖ స్క్రూటినీ చేస్తుంది. తర్వాత జరిగేటువంటి కారణాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకుంది. థ్యాంక్ యూ.